హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వసు ఫుడ్స్. ఇవాళ స్పెషల్ గులాబ్ జామున్. గులాబ్ జామున్ అంటే అందరికీ చాలా ఇష్టం కదండి. ప్రతి ఇంట్లో ఎవరొకరికి ఈ స్వీట్ అంటే చాలా ఫేవరెట్ అయి ఉంటుంది. సో మా ఇంట్లో కూడా మా బ్రదర్కి ఈ రెసిపీ అంటే చాలా ఇష్టం అండి. సో ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ ప్రిపేర్ చేసేటప్పుడు సాఫ్ట్గా రావట్లేదు, లేదు అంటే పాకం అనేది లోపల వరకు పేల్చట్లేదు అనుకుంటారు కదా. సో వాళ్ళ కోసం ఈరోజు ఈ రెసిపీ చేస్తున్నానండి. సో పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇక్కడ నేను గులాబ్ జామున్ ప్రిపేర్ చేయడానికి ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ అనేది యూస్ చేస్తున్నానండి. ఇది 160 గ్రామ్స్ వరకు ఉన్నది. ఒక ప్యాకెట్ ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్కి నేను క్వాంటిటీ అనేది చెప్తున్నాను. ఇది మ్యాక్సిమం ఒక 6 మెంబర్స్ వరకు ప్రిపేర్ చేసుకుని తినొచ్చు. స్వీట్ అంటే ఇంకొంచెం ఇష్టపడే వాళ్ళు ఒక 5 మెంబర్స్ వరకు తినొచ్చు. ఇప్పుడు పాకం అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో దానికోసం ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక అరకిలో వరకు షుగర్ అనేది వేస్తున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి అరకిలో వరకు షుగర్ అనేది సరిపోతుంది. ఇక్కడ నేను లోటాతో కొలిచి తీసుకున్నానండి. అదే లోటాతో 2 లోటాల వరకు వాటర్ అనేది తీసుకుంటున్నాను. ఈ వాటర్ అయితే సరిపోతుంది, ఎక్కువగా వాటర్ అనేది యూజ్ చేయనవసరం లేదు. ఇలా కనుక వాటర్ అనేది క్వాంటిటీలో తీసుకుంటే పాకం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. గులాబ్ జామున్ కూడా పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట. ఇప్పుడు దీన్ని స్టవ్ పై పెట్టుకొని హీట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని పంచదార మొత్తం అంతా కూడా బాగా కరిగిపోయేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి పంచదార మొత్తం అంతా కూడా కరిగించుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో ఏమీ పట్టనవసరం లేదండి. హై ఫ్లేమ్లో పెట్టే పంచదార మొత్తం అంతా కూడా బాగా కరిగిపోయేంత వరకు కరిగించుకోవాలి. పంచదార మొత్తం ఒకసారి కరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ చూసారు కదా, ఒక 10 మినిట్స్ పాటు మరగనిస్తే సరిపోతుంది. ఈ విధంగా కొంచెం నురగలు వచ్చేంత వరకు. ఈ విధంగా బాగా మరిగిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి అనేది వేస్తున్నాను. యాలకుల పొడి వేసి మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పాకం అనేది రెడీ అయిపోతుంది. ఎక్కువసేపు ఏమి మరగనవసరం లేదండి. ఇవి కొంచెం గోరచ్చిగా అయ్యేంత వరకు చల్లార్చుకోవాలి. ఈలోపు మనం గులాబ్ జామున్ పిండి అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో దానికోసం ఒక ప్లేట్ తీసుకొని ముందుగా చూపినట్లుగా ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ అనేది యూజ్ చేస్తున్నాను. దీన్ని కట్ చేసుకొని పౌడర్ అంతా కూడా ఈ ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. ఎప్పుడు కూడా గులాబ్ జామున్ అనేది షుగర్ సిరప్ అనేది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే వేయాలి. అలా వేసినట్లయితే గులాబ్ జామ్ అనేది మెత్తబడిపోకుండా చిదిగిపోకుండా పర్ఫెక్ట్గా నానుతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో ఇక్కడ చూపించిన విధంగా కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండి అనేది కలుపుకోవాలి. ఇక్కడ నేను చల్లనీరే యూజ్ చేస్తున్నానండి, వేడి నీళ్ళు అయితే యూజ్ చేయటం లేదు. చూసారు కదా, ఇక్కడ చూపించిన విధంగా మరీ గట్టిగా కాదు, అలానే పలచగా కాకుండా కలుపుకోవాలి. చపాతీ పిండికి ఏ విధంగా కలుపుకుంటామో దానికంటే కొంచెం లూజ్గా కలుపుకుంటే సరిపోతుంది. మధ్యలో కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేస్తూ కలుపుకోవటం వల్ల ఎక్కడ కూడా క్రాకర్స్ అనేవి రాకుండా ఉంటాయన్నమాట. ఇక నేను 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యూజ్ చేసి ఇక్కడ చూపించిన విధంగా సాఫ్ట్గా కలుపుకుంటున్నాను. చూసారు కదండి, చాలా సాఫ్ట్గా పిండి అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా కూడా మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నట్లయితే గులాబ్ జామున్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఇప్పుడు ఏదైనా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు నానేస్తే సరిపోతుంది. ఒక 10 నిమిషాల తర్వాత చూసారు కదా, పిండి అనేది చాలా సాఫ్ట్గా తయారైపోయింది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది పక్కన తీసుకుంటున్నాను. ఆయిల్ అనేది వేడి చేసింది కాదండి, మామూలుగా ఆయిలే తీసుకుంటున్నాను. ఇక్కడ చూపించిన విధంగా వేళ్ళకి కొద్దిగా ఆయిల్ అద్దుకుంటూ కొద్దిగా పిండి తీసుకుంటూ రౌండ్ బాల్స్లా చేసుకోవాలి. పిండి అనేది మరీ ఎక్కువగా తీసుకోకూడదండి. ఇక్కడ చూపించిన విధంగా ఈ మీడియం సైజులో తీసుకుంటే సరిపోతుంది. ఈ సైజులో తీసుకుంటే గులాబ్ జామున్ అనేది తేనె పీల్చేసరికి ఇంకొంచెం పెద్దవిగా అవుతాయి. సో ఈ సైజులో తీసుకుంటే తినడానికి కూడా బాగుంటుంది, అలాగే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇవి ప్రిపేర్ చేసేటప్పుడు ఎక్కడ క్రాకర్స్ అనేవి రాకుండా శుభ్రంగా ఇలా నీట్గా చుట్టుకుంటేనే వేయించేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇదే విధంగా ఒక సగం వరకు ఉండలైతే ప్రిపేర్ చేసుకున్నానండి. ఎందుకంటే మొత్తం అన్నీ ఒకసారి చేసినట్లయితే పిండి అనేది ఆరిపోయి వేయించేటప్పుడు క్రాకర్స్ అనేవి వస్తాయి. సో ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ముందుగా చుట్టుకున్నటువంటి ఉండలు అనేవి ఒక్కొక్కటిగా వేస్తూ మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే బయట వేగిపోతాయి, కానీ లోపల వరకు గులాబ్ జామున్ అనేది వేగదు. తినేటప్పుడు మళ్ళీ పిండిగా ఉంటుంది. సో అందుకోసమే మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని వేయించుకోవాలి. ఇవి వేగడానికి కొంచెం సమయం అనేది ఎక్కువగానే పడుతుందండి. అలా అని హై ఫ్లేమ్లో పెడితే కనుక మొత్తం అంతా కూడా మాడిపోతాయి. ఇక్కడ నాకు ఇవి వేగడానికి ఒక 10 to 15 మినిట్స్ అయితే పట్టింది. 10 to 15 మినిట్స్ తర్వాత చూసారు కదా, గులాబ్ జామున్ అనేది ఈ కలర్లో ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు వీటిని తీసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పంచదార పాకంలో వేస్తున్నాను. పంచదార పాకం అనేది మరీ వేడిగా ఉండకూడదండి, కొంచెం గోరెచ్చిగా ఉన్నప్పుడు ఇలా కనుక చేస్తే గులాబ్ జామున్ అనేది
పాకం బాగా పీల్చుకుంటుందన్నమాట. మరీ వేడిగా ఉన్నప్పుడు కనుక వేస్తే గులాబ్ జామ్ అనేది పగిలిపోతుంది. సో మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు అలానే ఉంచండి. 15 నిమిషాల తర్వాత మన గులాబ్ జామున్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఒక 15 మినిట్స్ తర్వాత గులాబ్ జామున్ అనేది తేనె అనేది బాగా పీల్చుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసిన దానికంటే ఇంకొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. సో మనం ముందుగా చేసేటప్పుడే చిన్న సైజులో చేసుకుంటే తేనె అనేది పీల్చేసరికి ఈ సైజులో వస్తుందండి. మనం ఉండలు చేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ అనేది కంపల్సరీగా అప్లై చేస్తూ చేయాలి. అలా చేసినట్లయితే వేయించేటప్పుడు ఎక్కడ కూడా క్రాకర్స్ అనేవి రాకుండా ఉంటాయన్నమాట. సో ఈ రెసిపీ చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వంటకాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.